మైక్రోసాఫ్ట్ ఎట్లా వచ్చిందో హైదరాబాద్ కి. బిల్ గేట్స్ గారు ఒకసారి ఇండియా వచ్చినప్పుడు తమిళనాడుకి వెళ్ళి ఆయన తమిళనాడులో ఒకసారి పెడదామా అని ఒక టైంలో జయలలిత గారు ఆయనకి మీటింగ్ ఇవ్వలేదంట. అయితే ఆన్ హిస్ వే బ్యాక్ ఒక 2 రోజులు అట్లా ఢిల్లీలో ఆగి, ఢిల్లీలో అమెరికన్ కాన్సులేట్ లో ఉన్నాడు. అప్పుడు చంద్రబాబు గారు బిల్ గేట్స్ అడిగినారంట, ఇట్లా ప్లీజ్ ఒక 30 minutes మీతో కూర్చోవాలని ఉంది నాకు అంటే. బిల్ గేట్స్ నెక్స్ట్ డే ఒక 10 నిమిషాలు టైం ఇచ్చిందంట. అయితే చంద్రబాబు గారు అమెరికన్ కాన్సులేట్ ఢిల్లీలో వెళ్ళి బిల్ గేట్స్ గారికి ఈ విజన్ 2020 అనేది ఒకటి చూపించి ప్లీజ్ కమ్ అండ్ డూ సంథింగ్ ఇన్ హైదరాబాద్ అంటే బిల్ గేట్స్ గారు చాలా ఇంప్రెస్ అయ్యి, ఇన్ని రోజులు నేను ఇంతమంది పాలిటిషియన్స్ కలిసిన ఒక్కళ్ళు కూడా పవర్ పాయింట్ యూజ్ చేయలేదు, మా కంపెనీలో పవర్ పాయింట్ యూజ్ చేయరు, ఐమ్ వెరీ ఇంప్రెస్డ్, లైక్ ఐమ్ హ్యాపీ టు వర్క్ విత్ అనేసి మైక్రోసాఫ్ట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ అనౌన్స్డ్ దట్ దేర్ బిగ్గెస్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ అవుట్ సైడ్ ఆఫ్ సియాటిల్ విల్ బీ ఇన్ హైదరాబాద్. బాబు గారు ఇది ఒక కేస్ స్టడీని చూపించి మైక్రోసాఫ్టే ఉంది మీరు ఎందుకు రారు అని ప్రతి కంపెనీకి ప్రెజెంటేషన్ ఇచ్చి, he then sold the dream of Hyderabad, the dream of high-tech city.